టాపిక్ ఇస్ ఎలాంటి కళలు వస్తే బాగుండు అని అనిపిస్తుంది. కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, కళ్ళు తెరిచినప్పుడు కూడా కళలు వస్తే బాగుండు అనిపిస్తుంది. రోడ్డు మీద నడిచేటప్పుడు మధ్య రోజుల ఎవడేమంటుండు? ఓకే, సిట్ డౌన్. నెక్స్ట్. మై సెల్ఫ్ దిస్ ఇస్ ప్రియాంక. ఇంటి పేరు దిస్ ఇస్ మై సెల్ఫ్ ప్రియాంక. హాయ్ ప్రియాంక. పటాస్ ప్రోగ్రామ్ 2000 ఎపిసోడ్ జరిగినట్లు కలుస్తే కళ కాదు, అది నిజం అవుతాయి. 20,000 అప్పటివరకు మేము అది కూడా నిజం అవుతుంది. నేను అప్పుడు పంచపటాక చేద్దామానే, నేను అప్పుడు వీల్ చైర్ లో ఉంటాను రా, నేను చెయ్యి గుద్దేమో చచ్చిపోతానే. హాయ్ అక్క, ఐఎమ్ శైలజ. శైలజ, ఐ వాంట్ టు సింగ్ ఎ సాంగ్. మాకు పాటలు పాడే వాళ్ళంటే చాలా ఇష్టం. పాడు. నీలాకాశంలో మెరిసే చంద్రునివే, రివ్వున నెలకు జారి నాకై వచ్చావే, పొంగే నదిలా నన్నే మచావే, చిన్ని గుండెల్లో నా అల్జడి రేపావే. నానా, నువ్వు అద్భుతంగా పాడావు, కానీ ఒక లవర్ ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎవరో కాదు. ఏ ప్రవీణ్, నిల్చోరా. ఫైమా కోసం పాట పాడతాడు ఇప్పుడు. నీలాకాశంలో మెరిచే చంద్రుడివి, బొందల గడ్డాల పండా పెడతారా, నీ మీద మట్టి పోసి బూడ్చి పెడతారా. అమ్మా పాప ఆన్సర్. కళలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే కళ వస్తే బాగుంటుంది. కళలు ఏడు నుంచి వస్తున్నాయా? ఇది మన గచ్చిపోలి రింగ్ రోడ్ ఉంది కదా, అది దాటుతుంది. మన సర్వీస్ రోడ్ ఉందా మణికొండది, ఆడ నుంచి మీ ఇంటికి వస్తాయి. లేదు లేదు, ఇప్పుడు మార్చుకున్నారు వాళ్ళు. మై సెల్ఫ్ వాసవి. హాయ్ వాసవి. మా ఇంట్లో చెట్టుకి బీర్ బాటిల్స్ కాసినట్టు కళ వస్తే చాలా బాగుంటుంది. అవును, నేను మీ ఇంట్లోనే రెంట్లుంటా. ఆమె చూడు, ఆశ లెక్కుందా? తెచ్చి ఆశ కంటే బాగుంది. మై నేమ్ ఇస్ అనిలా. హాయ్ అనిలా. అనిలా. ఏలియన్స్ ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నట్టు కలిస్తే బాగుండేది. పెళ్లి చేసుకున్నంత వరకు ఆగలే, పిల్లలు కూడా అన్నావు. మై నేమ్ ఇస్ మణికృష్ణ. వాట్ కృష్ణ? నా లైఫ్ లో నేను ప్రపోజ్ చేయాలనుకున్న అమ్మాయిలందరూ నాకు ప్రపోజ్ చేసినట్టు కళ వచ్చింటే నాకు చాలా బాగుంటుంది. ఆయా వాళ్ళ పీడకల గురించి చెప్తున్నాను. నీకు వచ్చి రావాలనుకోలేవు. అదేరన్నా నా కళ. కూర్చో అయితే. నెక్స్ట్. మై నేమ్ ఇస్ సువర్ణ. చెప్పు సువర్ణ. ఒకే కాన్పులో 10 మంది పిల్లలు కన్నట్టు కలిస్తే బాగుంటుంది. దిస్ ఈస్ మౌనిక. హాయ్ మోనిక. నేను పాడిన సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చినట్టు కలిస్తే బాగుండి అనిపిస్తుంది. ఏందన్నా ఒక పాట అందుకో ఏదన్నా. మీకోసం ఒక సాంగ్ పాడతాను. రెడీ. ఉండిపోతారా గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా, కలతై కనులే వెతికేరా నీకే తనువే ఒదిగే జతలేక తోడై, చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నా నువ్వే లేవని యాతన, కరిగే కన్నీరే పడుతూనే ఉంది అర్థం కాలేని వేదన, చూస్తూ చూస్తూనే మాయగా నువ్వే మారావు శ్వాసగా. కానీ ఒక విషయం చెప్పాలి, నువ్వు చాలా అందంగా పాడావు. ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ ఇంత బాగా పాడావు. బట్ నీకంటే అందంగా పాడే ఆ కెపాసిటీ ఉన్న ఏకైక సింగర్ ఫైమా. నిల్చో ఫైమా. ఏమప్పుడు ఉండిపోరా. ఇన్ని రోజులు అందరు ఇక్కడ ఉన్న మగాళ్ళు ప్రేక్షకులు అందరూ నీలో ఉన్న కామిక్ యాంగిల్ ని చూస్తున్నారు, కానీ నువ్వు ఒక భగ్న ప్రేమికురాలివి. ప్రేమికురాలి. ఉండిపోతారా గుండె నీదేరా. సారీ అమ్మా, ఇందాక అన్నది ఏది సీరియస్ గా తీసుకోకే. కూర్చో. నెక్స్ట్. దిస్ ఇస్ వంశీ. హాయ్ వంశీ. సంతూర్ సోప్ కి ఆడిచ్చే అమ్మాయి వచ్చి నా ఈ రుద్దితే ఈ రుద్దినట్టు కల వస్తే బాగుంటుంది. వెనకాల డాడీ
అని కూడా వస్తాడు ఇంకోడు. హాయ్ అక్క, హాయ్ అన్నయ్య, దిస్ ఇస్ భార్గవి. హాయ్ భార్గవి. బలవీర్ సింగ్ అన్నయ్య పాటలు ఆపేసి కామెడీ చేసినట్టు వస్తే ఆడు పాటలు కూడా వాడన్నా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వాడతాడు. అదొక్కటి హైప్ అవుతుంది కదన్న, ఊరికి అదే వేస్తారు. అదే వేస్తారా? శీలం సాయి కట్ట కింద ఎంత ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? శీలం సాయి కానీ ఒక్కసారి మన బాలాపూర్ల దేవతల గుట్ట అంజన స్వామి గుడిని కూడా ఒకసారి చూడండి సార్. చాలా మహిమగల గుడి సార్. చాలా మంది పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో వస్తుంటారు సార్. కాకపోతే రోడ్ సరిగ్గా లేదు సార్ ఇక్కడ. పాపం అతి త్వరలో ఒక రాజకీయ నేతగా కూడా మనం చూడబోతున్నాము. ఇన్ని యాంగిల్స్ అంటే తట్టుకోలేమో అక్క. ఓకే నెక్స్ట్. దిస్ ఇస్ ఉషా. హాయ్ ఉషా. అరుంధతి 2లో అనుష్కని కాకుండా నన్ను తీసుకున్నట్టు కలొస్తే బాగుండని. అందుకే తీయట్లేదు అరుంధతి 2.